నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఒక కువైటీ పౌరుడిని ఒక ప్రవాసుడు మనం చూసుకుంటే కారుతో గుద్ది అలాగే అనేక సార్లు ఆ యొక్క కువైటీని ఢీకొట్టి చంపివేయడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని ఫిర్దోస్ ప్రాంతంలో మనం చూసుకుంటే కింద పడిపోయిన ఒక కువైటీ పౌరుణ్ణి అనేక సార్లు కారుతో గుద్ది చంపివేసిన భయంకరమైన నేరం మనం చూసుకుంటే ఆల్ ఫిర్దోస్ ప్రాంతంలో వెలుగు చూసింది. స్థానిక మీడియాకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ ప్రాంతంలో ఒక మృతదేహం ఉందని ఆపరేషన్స్ విభాగానికి అత్యవసర కాలు వచ్చిందని చెప్పేసి పోలీసులు దర్యాప్తు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క ప్రాంతాన్ని అయితే పరిశీలించడం జరిగింది. అలాగే ఈ యొక్క హత్య ఎవరు చేశారు ఏమని చెప్పేసి పూర్తిగా విచారణ చేపడుతూ ఉన్నప్పుడు ఒక గల్ఫ్ దేశానికి సంబంధించిన ప్రవాసుడు మనం చూసుకుంటే పోలీస్ స్టేషన్ కు వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది. ఆ యొక్క కువైటీని నేనే చంపానని చెప్పేసి మా మధ్య వ్యక్తిగతంగా వివాదాలు గొడవలు ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క వ్యక్తిగతంగా ఏ వివాదాలు దేనికి సంబంధించిన గొడవలని చెప్పలేదన్నమాట. అలాగే ఆల్ ఫిర్దోస్ ప్రాంతంలో అతను వెళుతూ ఉంటే నడుచుకుంటూ అతన్ని నేను ఉద్దేశపూర్వకంగానే చంపానని చెప్పేసి అలాగే పలుమార్లు గుద్ది అతను చనిపోయాడని నిర్ధారించుకున్నంత వరకు నేను అతన్ని గుద్ది చంపానని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడైతే పోలీసులకు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం కువైట్ లో సంచలనంగా మారింది. కువైటీ పౌరుడు రోడ్డు మీద ఇన్నిసార్లు గుద్ది చంపుతూ ఉంటే చుట్టుపక్కల వారు ఎవరు చూడలేదా, అసలు వీరి మధ్య గొడవ ఏంటని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ ఎవరైనా సరే కానీ ఇటువంటి సంఘటనలను అయితే ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే గాని ఒక కువైట్ సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అంత క్రూరంగా చంపుతూ ఉన్నాడంటే కానీ ప్రస్తుత సమాజపు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ నీకు ఎంత కక్ష ఉన్నా ఎంత పగ ఉన్నా సరే కానీ చట్టపరమైన మార్గాల ద్వారా దాన్ని పరిష్కరించుకోవాలి. కానీ ఒక మనిషిని చంపివేసే అధికారం ఎవరికీ లేదు. ఈ విషయాన్ని అయితే అందరూ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక గల్ఫ్ ప్రవాసుడికి మనం చూసుకుంటే ఉరి శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.